వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ కేంద్రంలో ఆగస్టు 23వ తేదీ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గోల్డ్, సిల్వర్ ట్రేడింగ్లో అధిక లాభాలు వస్తాయంటూ నమ్మబలికిన నైకీ ట్రేడర్స్ సంస్థ నిర్వాహకులు సుమారు 14 కోట్ల రూపాయల పైగా మోసానికి పాల్పడ్డాడు. ఇక జహీరాబాద్ పట్టణానికి చెందిన బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా గత 2 ఏళ్లుగా నడుస్తున్న నైకీ ట్రేడర్స్ సంస్థలో జహీరాబాద్కు చెందిన బాధితులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి మోసపోయారు. బాధితులు అంతా కలిసి వివిధ లావాదేవీల రూపంలో మొత్తం 28.14 కోట్ల రూపాయలు ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేసినట్లు తెలిసింది. మొదట్లో బాధితులకు నమ్మకము కలిగించినందుకు నిందితులు క్రమము తప్పకుండా వడ్డీ రూపంలో చెల్లించారు. నమ్మకంతో బాధితులు మరింత పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చారు. ఆ తర్వాత ఎలాంటి రిటర్న్స్ ఇవ్వకపోగా అసలు సొమ్ము కూడా తిరస్కరిస్తూ మోసానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శశివర్ధన్ రెడ్డి, రవీంద్రబాబు 4 నిందితులను రిమాండ్కు తరలించినట్లు జహీరాబాద్ స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్ రవి తెలిపారు. నైకీ ట్రేడర్స్ మేనేజ్మెంట్ పై సిట్టింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు జహీరాబాద్ పోలీసులు వెల్లడించారు. నిన్న జరిగిన ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ఒక 4 నిందితులని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం అయినది. ఆ 4 వచ్చేసి ఒకడు శశివర్ధన్ రెడ్డి, ఒకడు జగదీష్, రవీంద్రబాబు అండ్ సుష్మిత పిండే. ఈ 4 గతంలో కూడా హైదరాబాద్ సిసిఎస్లో మరియు సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో ఆల్రెడీ కేసెస్ అయినాయి. వాళ్ళు ఈ కంప్లైంట్ జహీరాబాద్లో నివసించే ఇజ్రాయిల్ అలియాస్ బాబు అనే అతని కంప్లైంట్ మీద ఫస్ట్ ఒక కేసు చేశాము. అందులో ఫస్ట్ కేసులో వచ్చేసి టోటల్గా అది 14,98,00,000 పైచిలకు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చేశారు. తర్వాత ఇంకో కేసు చేశాము. ఇది కంప్లైంట్ వచ్చేసి శశివర్ధన్ రెడ్డి. ఆయన కంప్లైంట్ మీద వచ్చేసి అది టోటల్ అది 4 crores 17 lakhs ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసు. ఈ 2 కలిపేసి 19 crores 15 lakhs పైచిలకు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ జరిగింది. ఈ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసి నిన్న రిమాండ్కు తరలించడం అయింది.